సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడిన, దేవునికి మహిమ కలుగునుగాక. 7 నెలల తర్వాత ప్రార్థన వినపడింది కదా. 7 సంవత్సరాల తర్వాత నీ ప్రార్థన వినపడదండి? ఏమండి అందరూ చెప్పండి. 7 సంవత్సరాలు అయిన తర్వాత మీ ప్రార్థన వినపడదా? ఈ 7 సంవత్సరాల్లో యెషయా గ్రంథం 59:1 లేదా 14 సంవత్సరాలు మేము వింటున్నాం సాక్ష్యాలు. చూడండి, రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవుల్లో మందం కాలేదు. మనం ఏమంటాం? చెవుల్లో సీసం పోసుకున్నావా? విననేరకై ఉండినట్లు ఆయన చెవులు ఉన్నాను అని ఇక్కడ నిరూపించుకునే దేవుడు 7 నెలల తర్వాత దావీదు చెవులో గింగిరుమని మోగింది. దావీదు చెవులో ఏలవేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 నెలల్లో దేవుడు ఎవరొకరిని పంపలేడా? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రను, 1600 సంవత్సరాల కాలము రాయబడిన ఈ చరిత్రను ఈరోజు మనకి వినిపించడానికి కారణం ఏంటి? అయ్యా కుమార్తెయగు రిస్వా అను సౌలు ఉత్పత్తిని చేసినది దావీదునకు వినబడింది. దావీదు చెవులో ఏలవేశాడు. దావీదు చెవులో గింగురు అనిపించాడు దేవుడు, వినిపించాడు దేవుడు. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్ గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిస్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతాన్ను బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యాబేష్ గిలాదు వారు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలించి ఉండిరి. కావున దావీదు యొద్ద నుండి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. అప్పటికి ఏమైపోయారంటండి? చనిపోయిన వాళ్ళు ఎముకలైపోయారు. ఎముకలను సమకూర్చిరి. సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీని దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఏలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. దేశంలో ఏముందండి అప్పుడు? కరువు. ఏముందండి అప్పుడు? కరువు. దేవుడు అంగీకరించి దేశాన్ని స్వస్థపరిచాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేశాన్ని బాగు చేశాడండి. దేశము కొరకు చేయబడిన విన్నపము, విజ్ఞాపన అంగీకరించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భం 7 నెలల తర్వాత జవాబు వచ్చింది. ఈ సందర్భం ఎన్ని నెలల తర్వాత అండి? 7 నెలల తర్వాత. బైబిల్ గ్రంథంలో ఐనయ అనే ఒక బలహీన కలిగిన పాదాలు కలిగిన ఒక వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఒకానొక సమయం వచ్చింది. ఆమె యేసును గూర్చి విని యేసు ప్రభు వస్త్రపు చెంగు మాత్రం ముట్టి స్వస్థపరచబడింది. లూకా సువార్త 13వ అధ్యాయంలో అబ్రహాము కుమార్తె దేవుని బిడ్డే, అయితే వాక్యం లేదు, వాక్యానికి దూరంగా ఉంది, కారణం చేత దురాత్మలు దూరేసినాయి. అందుకోసం ఆ తర్వాత జరిగింది ఏంటంటే, సమాజ మందిరంలోకి వచ్చి యేసు ప్రభు మాటలేంటంటే, అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకా ముందుకు వెళితే, ప్రియమైన వాళ్ళు ఇంకా ముందుకు వెళితే 38 సంవత్సరాల నుంచి పరుపు మీదే ఉన్నాడండి. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? ఏమండి 2 రోజుల నుంచి పరుపు నుంచి లేవకపోతే మనకు రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. ఎరా లెగవాయక ఏమండి టీవీ గట్టిగా పెట్టేస్తాం, తలుపులు గట్టిగా వేసేస్తాం. ఏం చేస్తామండి? టీవీ గట్టిగా పెట్టేస్తాం, తలుపులు గట్టిగా వేసేస్తాం, కేకలేసేస్తాం, అరుపులు, రకరకాల ఆర్కెస్ట్రా అంతా ఆ రోజే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాళ్ళు ఎందుకు పడుకున్నారో? 38 సంవత్సరాల నుంచి అదే పరుపు మీద ఉంటున్నాడండి. అక్కడ నియమం ఏంటంటే, కోనేటి దగ్గర ఉన్నారు. ఆ కోనేటిలోకి ఫస్ట్ ఎవడైతే దూకుతాడో వాడికే స్వస్థత. ఆఫర్ అక్కడ ఆఫర్ ఏంటండి? కోనేటిలో దేవదూత వచ్చి నీళ్లను ఇలాగ కదిలించేద్దండి. ఫస్ట్ వాడు కుంటోడా గుడ్డోడా
వాడు ఎవడైతే దేవుడికి అనవసరం, ఫస్ట్ అసలు స్వస్థపరచబడాలి, బాగుపడాలి అనే ఆలోచన ఆ వ్యక్తికి ఉంటే ఏదో రకంగా కుంటుకుంటూ వెళ్ళి అందులో పడిపోతాడు. వాడికి స్వస్థత వద్ది. కుంటుకుంటూ వెళ్ళిన వాడు నడుచుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ 38 సంవత్సరాల రోగం కలిగిన వ్యక్తి, అప్పటికి యేసు ప్రభు వయసు 30 దాటింది. ఎన్ని దాటిందండి? 30 ఏట యేసు ప్రభు బాప్తిసం పొందారు. వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఈయన వెళ్తున్నాడు కోనేటి దగ్గరికి. ఈయనకంటే ఫస్ట్ ఒకడు దూకేస్తున్నాడు అండి. లాటరీ వాడికి తగిలేస్తుంది. స్వస్థత అతనికి వచ్చేస్తుంది. మళ్ళా తర్వాత రోజు మళ్ళా 24 గంటలు అవ్వాలి. మళ్ళా అప్పుడు దేవదూత రావాలి, నీళ్లను కదిలించాలి. ఫస్ట్ ఎవడైనా రెడీగా ఉన్నవాడికే స్వస్థత. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెడీగా ఉండాలండి. దేనికైనా ఎలా ఉండాలండి? సిద్ధపడి ఉండాలి. సిద్ధపడిన సైనికుడా, యేసు కోసం సిపాయిలా పయనించే యౌవనుడా, ఎక్కడికో నీ పయనం. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి బాగుపడాలని అనుకుంటున్నావా అని అడిగాడండి. అడిగితే యేసు ప్రభుతో అతను ఇచ్చే సమాధానం ఏంటంటే, ఆ సమాధానం ఏంటంటే, దేవదూత కోనేటిలో నీళ్లు కదిలించేటప్పటికి నేను దగ్గరలోకి వెళ్ళేటప్పటికి నా ముందు ఒకడు దూకెత్తున్నాడు ప్రభువా అని అన్నాడు. యేసు ప్రభు అంటున్నారు, అసలు బాగుపడాలనే ఆలోచన నీకుందా అంటే, అవును ప్రభు. అంటే నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నిలువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నిలువు అని అనగానే ప్రియమైన వాళ్ళారా, వెంటనే లేచి నిలబడి పరుపెత్తుకుని లేచి నడిచాడు. అవునండి, యేసు ప్రభు మాటలో జీవం ఉంది. ఇప్పుడు మందిరానికి ఎందుకు రావాలి? జీవం పొందుకోవడానికి. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు. అతను పుట్టుకతోనే కుంటివాడు. పుట్టుకతో ఎలాంటి వాడండి? ఒకవేళ పుట్టిన తర్వాత కాలు ఇరిగితే, పుట్టిన తర్వాత చెయ్యి ఇరిగితే సర్జరీ చేయొచ్చు. మరి అక్కడ కండిషన్ ఏంటంటే, అక్కడ కంప్లైంట్ ఏంటంటే, పుట్టుకతోనే అందరూ ముద్ర వేసేశారు, ఇది జరగదు. కానీ పరలోకం అంటుంది ఇది జరుగుద్ది. భూలోకం ఏమంటుందంటే ఇది జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా జరిగిందో, పేతురు యోహానులు వెళ్ళి అతని చేయి పట్టుకుని నజరేయుడని యేసు నామములో లేచి నడు అనగానే వెంటనే పుట్టుకతోనే కుంటి వ్యక్తి 42 సంవత్సరాల తర్వాత లేచి నడిచాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. 75-100 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. ఎవరు? శారా, అబ్రహాములు. నవ్వు కలిగించాడండి. స్తోత్రం కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఎన్ని నెలల కానించి దేవుడు జవాబు ఇచ్చాడండి? 7 నెలలు అలసిపోలేదు. 7 నెలల్లో రెస్పా ఏం చేయలేదండి? ప్రార్థన చేసింది ఎవరి కోసం? బ్రతుకున్న వాళ్ళ కోసమా? ఎవరి కోసం అండి? మరి చనిపోయిన వాళ్ళ కోసమే అంత ప్రార్థన చేస్తే, బ్రతుకున్న మన తల్లిదండ్రుల కోసం, మన బంధుమిత్రుల కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ కోసమే ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేస్తే జీవము కలిగిన దేవుడు 7 నెలలు పట్టొచ్చు, 12 సంవత్సరాలు కావచ్చు, 18 సంవత్సరాలు కావచ్చు, 38 సంవత్సరాలు కావచ్చు, 42 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు. ఆయనకు ఒక టైం ఉంది.